గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఒక మోడల్ పేపర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది. సో ఇవాళ వీడియోలో వచ్చేసి సెకండ్ మోడల్ పేపర్స్ నుంచి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎనీ అన్నెసరీ డిలే అక్కర్స్ ఇన్ ద పేమెంట్ బై ది అడ్రసీ ఆఫ్ ది చార్జెస్ రికవరబుల్ ఆన్ అన్ ఆర్టికల్ ద పోస్ట్ మ్యాన్ ఈజ్ ఆథరైజ్డ్ టు, అంటే ఒక ఆర్టికల్ మీద రికవర్ అవ్వాల్సినటువంటి అమౌంట్ మీ గురించి అన్నెసరీ డిలే అవుతున్నట్టయితే కనుక పేమెంట్లో ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి అని చెప్తున్నారు. ఏ, టేక్ ద ఆర్టికల్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్. బి, డెలివర్ ద ఆర్టికల్ వితౌట్ పేమెంట్. సి, డెలివర్ ద ఆర్టికల్ టు అనదర్ పర్సన్ హూ గివ్స్ పేమెంట్. డి, నన్ ఆఫ్ ది అబోవ్. సో వెంటనే ఆర్టికల్ ఏం చేయాలి? టేక్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద అడ్రసీ రిఫ్యూజ్డ్ టు సైన్ an acknowledgement but merely signs the receipt, then A, the article should be delivered. B, remark regarding the refusal should be written on acknowledgement. C, article will not be delivered. D, both A and B. సో ఒక అక్నాలజ్మెంట్ మీద రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అక్నాలజ్మెంట్ మీద సంతకం చేయడానికి రిఫ్యూజ్ చేసినట్టయితే అడ్రస్ మనం ఏం చేయొచ్చు? ఆర్టికల్ని డెలివర్ చేయాలి, ప్లస్ ఆ అక్నాలజ్మెంట్ మీద రిఫ్యూజల్ గురించి మనం రిమార్క్ రాయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ వచ్చేసి డి, బోత్ ఏ అండ్ బి. అంటే ఇది రెండు కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ డి క్లిక్ చేయాలి, మనం డి రైట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్ of the letter mail is delivered to an illiterate addressee, his seal or other mark should be taken on the receipt and acknowledgement if any and attested by the. ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ ఇల్లిటరేట్ పర్సన్కి ఇచ్చినట్టయితే కనుక సో అతని సీల్ కానీ మార్క్ కానీ తీసుకుని అక్నాలజ్మెంట్ పైన రిసిప్ట్ పైన దాన్ని ఎవరు అటెస్టేషన్ చేయాలి అని చెప్తున్నారు. ఏ, పోస్ట్ మ్యాన్. బి, పోస్ట్ మాస్టర్. సి, నైబర్. డి, నాట్ రిక్వైర్డ్. సో మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ అటెస్టేషన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి an insured article addressed to a minor should always be delivered. సో ఒక మైనర్కి ఇన్సూర్డ్ ఆర్టికల్ వచ్చినట్టయితే ఎవరికి డెలివర్ చేయాలని చెప్తున్నారు. ఏ, టు హిమ్ ఆఫ్టర్ హీ సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ ది రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్. బి, టు హిమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పర్సన్ ఇన్ హూజ్ కేర్ హీ మే బి లివింగ్ అట్ దట్ టైమ్ అండ్ ఆఫ్టర్ హీ సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ ది రిసిప్ట్ అండ్ అక్నాలజ్మెంట్ హ్యాస్ బీన్ అటెస్టెడ్ బై దట్ పర్సన్. సి, టు హిస్ గార్డియన్. డి, టు బి రిటర్న్ టు సెండర్. సో ఆన్సర్ ఈజ్ వచ్చేసి మీకు వచ్చేసి అందరికి తెలిసిందే, ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విలేజ్ పోస్ట్ మ్యాన్ ఆర్ అండర్ ది ఇమ్మీడియట్ కంట్రోల్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది. ఏ, పోస్ట్ మాస్టర్. బి, సబ్ డివిజనల్ హెడ్. సి, సూపరింటెండెంట్. డి, నన్ ఆఫ్ ది అబౌవ్. సో విలేజ్ పోస్ట్ మ్యాన్ ఎవరి కంట్రోల్లో ఉంటారు? ఏ, పోస్ట్ మాస్టర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ కనెక్షన్ విత్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్. సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్ట్ అని చెప్తున్నారు. ఏ, ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ది అడ్రసీ ఆర్ హిస్ ఏజెంట్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్. బి, ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ సైన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. సి, ఆర్టికల్ షెల్ బి డీటెయిల్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 7 days if the address is not found at the address given. D, the mark refused will be recorded on the article if the addressee fails to take delivery after requesting for detention. సో మీకు అందరికీ తెలిసి ఇన్కరెక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఈ సి అవుతుంది. ఎందుకంటే 7 days దాటిన తర్వాత కూడా అడ్రస్ లేకపోతే ఆ పోస్ట్ ఆఫీస్లో డీటెయిన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్లో పెట్టుకోవాలని చెప్తాను. సో అది ఇన్కరెక్ట్ అనమాట. 6 అనేది సి ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 7, ఏ పార్సల్ వేయింగ్ అబౌట్ డాష్ ఇన్ వెయిట్ విల్ బి డెలివర్డ్ ఓన్లీ అట్ పోస్ట్ ఆఫీస్ విండో. సో ఎన్ని కేజీలు దాటినట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్ విండోలోనే డెలివర్ చేయాలి. ఏ, 5 kilograms. బి, 10 kilograms. సి, 2 kilograms. డి, 4 kilograms. సో ఆన్సర్ ఈస్ బి. 7th ఈజ్ బి అన్నమాట. 10 kilograms దాటితేనే మనం పోస్ట్ ఆఫీస్ విండోలో డెలివర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి an article insured for any sum not exceeding rupees dash will be delivered in the ordinary manner. 8th క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఏ, 1000. బి, 200. సి, 100. డి, 500. సో 8th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ డి అనమాట, 500. ఓకేనా. ఆన్సర్ ఈజ్ డి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు పిఓ గైడ్ పార్ట్ 1 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో పిఓ గైడ్ పార్ట్ 1 ప్రకారం ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ సెలెక్ట్ చేయండి అంటారు. ఏ, ఆర్టికల్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ టు బి రికార్డ్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹50 ఆర్ ఆర్డినరీ డెలివర్ అట్ ది పోస్ట్ ఆఫీస్ విండో. బి, ద పేమెంట్ ఆఫ్ ఏ మనీ ఆర్డర్ will ordinarily be made at the address of the pay on signing the money order and acknowledgement. C, both A and B. D, none of the above. C. సో ఆన్సర్ వచ్చేసి 9th క్వశ్చన్ వచ్చేసి సి, బోత్ ఏ అండ్ బి రెండు కరెక్ట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. సో అకార్డింగ్ టు పిఓ గైడ్ పార్ట్ 1 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేయండి అంటున్నారు. ఓకేనా.
So if a postal article or a notice of the arrival has once been tendered to the addressee by the post office, it will not be redirected to his address elsewhere. ఓకేనా. తర్వాత బి వచ్చేసి ఏ పోస్టల్ ఆర్టికల్ కెన్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ రీడైరెక్టెడ్ వైల్ ఇన్ ట్రాన్సిట్. సి బోత్ ఏ అండ్ బి. డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇక్కడ ఏది ఇన్కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే బి ఆన్సర్. బి చూడండి ఆప్షన్. ఏ పోస్టల్ కెన్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ రీడైరెక్టెడ్ వైల్ ఇన్ ట్రాన్సిట్. ట్రాన్సిట్లో ఉండగా దాన్ని రీడైరెక్ట్ చేయడానికి కానీ ఇంకేం చేయడానికి కానీ రాదు అనేది చెప్తున్నారు. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ బి అనమాట. బి అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో రీడైరెక్ట్ చేయకూడదు కదా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కెన్ బి ఇంటర్సెప్టెడ్ అండ్ రీడైరెక్టెడ్ వైల్ ఇన్ ట్రాన్సిట్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఈస్ బి అనమాట. అంటే అది ఇన్కరెక్ట్ అనమాట, పదవది బి. ఓకేనా. సో నెక్స్ట్ 11th వచ్చేసి M42 ఈజ్. సో M42 అంటే మీకు అందరికీ తెలిసిందే. సో మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది M42 అంటే ట్రాన్సిట్ సెక్షన్స్కు, M43 అనేది మెయిల్ ఆఫీసెస్కు. సో ఏమి ఇచ్చారు ఇక్కడ M42. సో ఆన్సర్ ఈజ్ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు మనం. M42 అంటే మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఫర్ ట్రాన్సిట్ సెక్షన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డాష్ పార్ట్స్. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. 12th క్వశ్చన్ వచ్చేసి A2, B3, C4, D5. సో ఎన్ని పార్ట్స్? 12th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఏ, 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ది డాష్ మే ఎంటర్ ది మెయిల్ వ్యాన్ ఆఫ్ ఏ సెక్షన్ ఫర్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ KGTP ప్రిస్క్రైబ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్. డ్యూ మెయిల్ లిస్ట్లో ప్రిస్క్రైబ్ చేసినట్టు ఆ ఓపెనింగ్ ఆర్ KGTPని ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కానీ ఎవరు ఆ మెయిల్ వ్యాన్లోకి ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. సో 13th క్వశ్చన్ వచ్చేసి సో ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, బి మెయిల్ ఏజెంట్, సి ఎనీ అదర్ అఫీషియల్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్, డి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ ఏజెంట్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ ఆఫ్ ఏ మెయిల్ ఆఫీస్. 13th ఆన్సర్ వచ్చేసి డి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూల్ ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7 డీల్స్ విత్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ ఏజెంట్. సో 14th క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ రూలింగ్ అడిగారు. మెయిల్ గార్డ్ మెయిల్ ఏజెంట్ సంబంధించిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏ రూల్లో ఉంది అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో ఏ రూల్ 104, బి రూల్ 105, సి రూల్ 106, డి రూల్ 107. సో 14th క్వశ్చన్ వచ్చేసి బి రూల్ నెంబర్ 105 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. ది డాష్ షుడ్ ఎగ్జామిన్ ద ఫిట్టింగ్స్, ల్యాంప్స్ ఎట్సెట్రా ఆఫ్ ది వ్యాన్ టు సీ దట్ నథింగ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ లాస్. ఎవరు ఎగ్జామిన్ చేయాలి? ఏ మెయిల్ ఏజెంట్, బి మెయిల్ గార్డ్, సి సార్టింగ్ అసిస్టెంట్, డి మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్. ఆన్సర్ వచ్చేసి 15th డి. ఎందుకంటే దాని మీద ఒక టాపిక్ ఉంది రూలింగ్లో. ఓకేనా. 15th డి మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్. నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏదంటారు? కరెక్ట్ గురించి కాదు మనం సెలెక్ట్ చేయాల్సి, ఇన్కరెక్ట్ సెలెక్ట్ చేయాలి. ఏ హెడ్ పోస్ట్ మ్యాన్ మే బీ ఎంప్లాయిడ్ టు మేక్ ఎంక్వైరీస్ ఇన్ టు మేజర్ కంప్లైంట్స్, బి హెడ్ పోస్ట్ మ్యాన్ మే బీ ఎంప్లాయిడ్ టు వెరిఫై పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్, సి హెడ్ పోస్ట్ మ్యాన్ మే బీ ఎంప్లాయిడ్ టు టెస్ట్ ది వర్క్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ లెటర్ అటెండెన్స్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇన్కరెక్ట్ ఏది? సో 16th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఏ. ఎందుకంటే హెడ్ పోస్ట్ మ్యాన్ మేజర్ కంప్లైంట్స్లోకి ఎంప్లాయ్ చేయగలడు, ఓన్లీ మైనర్ కంప్లైంట్స్ మాత్రమే డీల్ చేయగలడు అనేది మనందరికీ తెలుసు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు రూల్ 107 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 part 3 postmen are exempted to know thoroughly. A. The rates of inland postage. B. Commission of MOS. C. The fees for registration. D. All of the above. So 17th question వచ్చేసి సరే అండి, ఇక్కడ జస్ట్ ప్రింటింగ్ మిస్టేక్ అయితే పడింది అనమాట. సో యాక్చువల్లీ క్వశ్చన్ ఏమంటే పోస్ట్ మ్యాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో థరోలీ అనమాట. ఓకేనా, ఇక్కడ ఎగ్జెంప్టెడ్ కాదు, ఎక్స్పెక్టెడ్ అనేది ఉండాలి. ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ అకార్డింగ్ టు రూల్ 107 ఆఫ్ పోస్ట్ మాన్యువల్ వాల్యూమ్ 6 part 3 పోస్ట్ మ్యాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో థరోలీ అంటే ఏమేమి తెలుసుకొని ఉండాలి. ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ ఏమేమి తెలుసుకుని ఉండాలంటే ఇప్పుడు ఇందాక మన ఏబిసిలు అన్నీ చదివినట్టు అవన్నీ కూడా పోస్ట్ మ్యాన్ తెలుసుకుని ఉండాలి. ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎగ్జాంపుల్ ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఓకేనా, సో ఎక్స్పెక్టెడ్. సో రేట్స్ ఆఫ్ ఇండియన్ పోస్టేజ్ గురించి తెలుసుకోవాలి. పోస్ట్ మ్యాన్ కమిషన్ ఆఫ్ ఎంబోస్ గురించి తెలుసుకోవాలి. ద ఫీస్ ఫర్ రిజిస్ట్రేషన్ గురించి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి సో అకార్డింగ్ టు పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 part 3 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. సో ఇన్కరెక్ట్ అంటే ఏంటంటే మనం ఇందులో చూడాలి ఆప్షన్స్. ఓకేనా, సో 18th క్వశ్చన్ వచ్చేసి ఏ వెన్ ఏ postman ఏ ఆప్షన్ వచ్చేసి వెన్ ఏ postman ప్రొసీడ్స్ ఆన్ హిస్ బిడ్ హీ షుడ్ క్యారీ స్మాల్ స్టాక్ ఆఫ్ ఫామ్ రిలేటింగ్ టు ది విపి సిస్టమ్. బి ద సూపరింటెండెంట్ విల్ ఫిక్స్ ద అమౌంట్ ఇన్ స్టాంప్స్ టు బి ఇష్యూడ్ టు ఈచ్ postman. సి బోత్ ఏ అండ్ బి
డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇన్కరెక్ట్ అనేది సెలెక్ట్ చేయాలంటే సో యాక్చువల్గా వచ్చేసి ఫిక్స్ స్టాంప్స్ పోస్ట్ మ్యాన్కి చేయాల్సిన స్టాంప్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే పోస్ట్ మ్యాన్ ఫిక్స్ చేయాలి, బట్ ఇక్కడ సూపరింటెండెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ బి అనేది ఇన్కరెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి ఫామ్ MS-27 ఈజ్ MS-27 ఏదండి? MS-27 అంటే చూద్దాం. ఏ పోస్ట్ మ్యాన్ బుక్, బి పాకెట్ గైడ్, సి రూట్ లిస్ట్ అండ్ బీట్ మ్యాప్, డి విలేజ్ సార్టింగ్ లిస్ట్. సో మీకు అందరికీ తెలిసిందే MS-27 ఈజ్ పోస్ట్ మ్యాన్ బుక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ 20th క్వశ్చన్ ఇఫ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్రస్ సి కెనాట్ బి అప్టెండ్ ద ఆర్టికల్ షుడ్ బి రిటర్న్ టు ది పోస్ట్ మాస్టర్ యాస్. సో ఒక సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే ఆర్టికల్ని ఏ విధంగా రిటర్న్ చేయాలి అని చెప్తున్నారు. 20 ఏ రిఫ్యూజ్డ్, బి అన్క్లెయిమ్డ్, సి ఎంక్వైరీ, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఈజ్ 25 వచ్చేసి ఆన్సర్ ఈజ్ బి అన్క్లెయిమ్డ్గా రిటర్న్ చేయాలి. నెక్స్ట్ 21 ద ఇన్సూరెన్స్ సీల్ మస్ట్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది డాష్ హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సేఫ్ కస్టడీ. ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, బి మెయిల్ గార్డ్, సి సార్టింగ్ అసిస్టెంట్, డి మెయిల్ ఏజెంట్. సో ఎప్పుడైనా కానీ ఇన్సూరెన్స్లో ఎవరి సమక్షంలో ఉంటుంది, ఎవరు ఆ పొజిషన్లో ఉంటుందంటే ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ ద పోర్ట్ఫోలియో విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద పర్సనల్ కస్టడీ ఆఫ్ ది డాష్ హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సేఫ్టీ. ఏ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, బి మెయిల్ గార్డ్, సి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్, డి హెడ్ రికార్డ్ ఆఫీసర్. సో 22nd వచ్చేసి ఆన్సర్ వచ్చేసి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ గార్డ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 23rd క్వశ్చన్ ద స్టేషనరీ రేట్ లిస్ట్ ఇష్యూడ్ బై ది dash shows the quantity or number of the articles of stationery to be supplied to each set of every section mail office in the dash in the division. So stationery rate list issued by ఎవరు ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. ఏ సూపరింటెండెంట్, బి హెడ్ రికార్డ్ ఆఫీసర్, సి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, డి మెయిల్ గార్డ్. సో స్టేషనరీ రేట్ లిస్ట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? ఏ RMS సూపరింటెండెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి 24th ఫామ్ MS-83 ఈజ్ ఏ ఫామ్ MS-83 ఈజ్ ఏ పార్సల్ అబ్స్ట్రాక్ట్, బి రిజిస్టర్డ్ అబ్స్ట్రాక్ట్, డి సి డైలీ రిపోర్ట్, డి ఆర్డర్ బుక్. సో ఆన్సర్ ఈస్ MS-83 వచ్చేసి 24 ఆన్సర్ సి డైలీ రిపోర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. సో ద డైలీ రిపోర్ట్ షుడ్ బి రిటర్న్ బై ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఫ్రమ్ ది డాష్ ఆఫ్ ది సెట్. 25 ఏ ఆర్డర్ బుక్, బి రఫ్ నోట్ బుక్స్, సి ఎర్రర్ బుక్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి 25 వచ్చేసి బి రఫ్ నోట్ బుక్స్ నుంచి ఈ డైలీ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా, సో దీంతో సెకండ్ మోడల్ పేపర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ అండి.